అధికార పార్టీ పనిచేయాలి, ప్రతిపక్షం ప్రజా సమస్యలపై ఎత్తి చూపాలి. కానీ ఆ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి. రాజకీయ సవాళ్లు విసురుకోవడానికి అక్కడి నేతలు పరిమితమవుతున్నారట. బస్తీ మే సవాల్ అంటూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నియోజకవర్గాన్ని రాజకీయంగా వేడెక్కిస్తున్నాయట. ఫలితంగా నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి ముందుకు సాగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఏంటా నియోజకవర్గం? తొడలు కొడుతుంది ఎవరు? వాచ్ దిస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రిపై కూడా రాకేష్ రెడ్డి విమర్శలు చేయటం రాజకీయ దుమారాన్ని రేపింది. ఆర్మూరు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి 200కు పైగా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ జిల్లాకు తగిన నిధులు కేటాయించడం లేదని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇతర జిల్లాలకు ప్రాధాన్యమిస్తూ నిజామాబాద్ జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని దమ్ముంటే ఆర్మూర్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై అంతే ఫైర్తో స్పందించారు కాంగ్రెస్ నాయకులు. పైడి రాకేష్ రెడ్డి వన్ టైం వండర్ ఎమ్మెల్యే అని, అలా ఆర్మూర్లో గెలిచిన తర్వాత అభివృద్ధికి కేటాయించిన నిధులేవో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతి సవాల్ చేశారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారని, ఆర్మూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. రాకేష్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన్ని ఓడించడానికి టీపీసీసీ అధ్యక్షుడు అవసరం లేదని, కాంగ్రెస్ సాధారణ కార్యకర్తే సరిపోతాడని సవాల్ విసిరారు. ఒకవేళ ఓడించలేకపోతే తామే రాజకీయ సన్యాసం చేస్తామని కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు రాజకీయ సవాళ్లతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత నిధులతో పేదలకు ఇళ్లు నిర్మిస్తానని, తక్కువ ఖర్చుతో వైద్య సేవలను ఆర్మూర్లో అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ విమర్శల మధ్య ఆర్మూరు అభివృద్ధి వెనుకబడుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తూ నిధులు, అభివృద్ధి పనులు సాధించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఘర్షణలు పెరగటం వల్ల నష్టపోయేది చివరికి ప్రజలేనని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే అది రాజకీయ కక్ష సాధింపుగా భావించాల్సి వస్తుందని, అదే సమయంలో సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకారం కూడా అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, తర్వాత అభివృద్ధే లక్ష్యమని అన్ని పార్టీలు ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ పోరు కొనసాగుతుండటంతో అభివృద్ధి అంశాలు వెనుకబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా ఆర్మూర్లో పొలిటికల్ వార్కి ఫుల్ స్టాప్ పడుతుందా? నియోజకవర్గ అభివృద్ధి అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేస్తారా, లేక ఇలాగే ఎన్నికల వరకు కాలం వెళ్లదీస్తారా? చూడాలి.